నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ రూరల్ మండలం కరపలో శ్రీ 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 వారాహి మాత అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. చిక్కాల బ్రదర్స్ సీనియర్ జనసేన నాయకుడు చిక్కాల దొరబాబు ఆధ్వర్యంలో భారతదేశంలో కాశీలో ఎలాగైతే వారాహి అమ్మవారు ఉన్నారో అలాగే భారతదేశంలో రెండవ వారాహి మాత అమ్మవారి విగ్రహం చేయించి భారీ ఎత్తులో శ్రీ కాశీ వారాహి అమ్మవారి విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ చేశారు. కరప చుట్టుపక్కల గ్రామాల నుండి 2000 మంది మహిళలతో వేద మంత్రాల నడుమ పసుపు కొమ్ములతో కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిక్కాల దొరబాబు ఇటువంటి కార్యక్రమం తలపెట్టడం మా పూర్వజన్మ సుకృతం అంటూ మహిళలందరూ నా అక్క చెల్లెళ్ళు అంటూ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రోజు 22వ రోజు కాశీ వారాహి అమ్మవారికి పోయిన నెల 26వ తారీఖున విగ్రహప్రతిష్ఠ జరిగింది. ఇది 4వ వారం కుంకుమ పూజ. చూడండి భక్తులు ఎంతలాగా ఉన్నారు. కాశీ వారాహి అమ్మవారి వైబ్రేషన్ ఎంతలాగా ఉన్నది చూడండి మీరు ఒకసారి. 100 మంది ఉంటారు, 2 మంది ఉంటారు, కానీ సంవత్సరాలు తిరిగితే కానీ ఎంతమంది రారు. కానీ 4వ వారానికి ఎంత జనం వచ్చారంటే అమ్మవారు ఎంత కృపగా ఉన్నారు చూడండి, ఎంత పవర్ఫుల్ గా ఉన్నారో దాన్ని పెట్టి మీదే నిదర్శనం. దీని గురించి మా శర్మ గారు పూర్తిగా చెప్తారు. మా శర్మ గారు చెప్తారు. విజ్ఞప్తి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ జిల్లాలో కరప మండలం కరపాకురపిల్ల గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కాశీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ప్రతిష్ట గత 22 రోజుల క్రితం జరిగింది. ఎంతో వైభవంగా జరిగింది. ఈ కాశీ వారాహి అమ్మవారు ఎక్కడున్నారు? కాశీ మహాక్షేత్రములో భూగర్భములో అమ్మవారు వెలిసి ఉన్నారు. కాశీ మహాక్షేత్రము తర్వాత అంతటి నిండైన విగ్రహము, అంతటి ప్రమాణం గల విగ్రహము కేవలం భారతదేశంలోనే 2వ విగ్రహం ఈవిడ మాత్రమే ఉన్నదని భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ అమ్మవారి యొక్క ప్రతిష్ఠ అయిన తర్వాత మొదటి వారం 500 మంది వచ్చారండి, 2వ వారం 800 మంది, 3వ వారం 1200 మంది, ఈ వారం సుమారుగా 2000 మంది భక్తులు ఇక్కడికి వచ్చారు. ఎంతటి మహత్యం ఉంటే వస్తారో మీరు ఆలోచించండి. అమ్మవారు ప్రతి వారం కూడా భక్తుల మీద వాలి ఆవిడ యొక్క నిదర్శనం మహత్యం అందరికీ కూడా తెలియజేస్తున్నారు. అమ్మవారు ఎవరయ్యా అంటే సప్తమాతృకులలో ఒక అమ్మవారింది. అదే విధంగా పార్వతీదేవ యొక్క అంశ. ఈవిడ యొక్క భర్త ఉన్మత్త భైరవుడు. ఆయన ఎవరు? ఈశ్వరాంశ. అటువంటి పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహం కొరకు భక్తులందరూ కూడా వేలాదిగా వందలాదిగా తరలి వస్తూనే ఉన్నారు. ఉదయం 6 గంటల మేము తలుపులు తీస్తే మధ్యాహ్నం 2 అవుతోంది. మళ్ళీ 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు ఎంతో విశేషంగా తరలి వస్తున్నారు. అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహానికి అదే విధముగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మన చిక్కాల దొరబాబు గారు దంపతులు ఎంతో శ్రమతో ఎంతో ఆనందంగా ఉత్సాహంగా భక్తులందరినీ కూడా వారు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కాబట్టి అమ్మవారిని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళందరికీ కూడా అమ్మ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః.